राजामौली की महागाथा. Somebody that's such a consummate filmmaker. In Indian cinema, there is no bigger filmmaker than S.S. Rajamouli. RRR! What a way for the team of RRR to rise, roar, and represent. And the Golden Globe goes to Naatu, RRR. The director of the movie, S.S. Rajamouli. This is the first nomination and first win for this writing team. Naatu in RRR. The man, the myth, the legend. వరల్డ్ సినిమా లవర్స్ అంతా ఇండియన్ సినిమా తెలుగు సినిమా వైపు చూస్తారంటే దానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ రాజమౌళి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మాత్రం వాస్తవం. అసలు జక్కన్న, పని రాక్షసుడు, పర్ఫెక్షనిస్ట్, బెస్ట్ డైరెక్టర్ లాంటి బిరుదుల్ని దాటి అసలు వాట్ సపరేట్స్ రాజమౌళి ఫ్రమ్ ఆల్ ది అదర్ డైరెక్టర్స్ అని ఈరోజు చూద్దాం. అండ్ ట్రస్ట్ మీ, దిస్ వీడియో ఇస్ గోయింగ్ టు బి రియల్లీ ఇంట్రెస్టింగ్. సో ఏం లేదు, మంచిగా స్నాక్స్ పక్కన పెట్టుకుని కోడ కనుకొని ఎంజాయ్ చేస్తూ చూడండి. బట్ బిఫోర్ దట్, ఛానల్ కొత్తగా వచ్చుంటే వీడియో అయ్యాక ప్రొఫైల్ ఓపెన్ చేసి చెక్అవుట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రాజమౌళి గారు అంటేనే గ్రాండియర్, బీట్స్ ఎ స్టోరీ ఆర్ విజువల్స్. ఒక వరల్డ్ బిల్డ్ చేసేసాం కదా, ఇంకా విజువల్స్ లాగించేద్దాంలే అనే లేజినెస్ కనిపించదు. బాహుబలిలో మహిష్మతి అనే అతి పెద్ద రాజ్యం సృష్టించినా సరే, క్యారెక్టర్స్ మధ్యలో నడిపించిన డ్రామా అనే సినిమాని తీసుకెళ్ళింది. దాని తర్వాతనే విజువల్స్, విఎఫ్ఎక్స్ అంతా. రాజమౌళి గారి సినిమాల్లో ఫైట్స్ చాలా స్పెషల్. వాటి గురించి ఎంత మహాన్న తక్కువ. ఎందుకంటే ఒక ఫైట్ ఉందంటే ఆ ఫైట్కి లీడ్ చేసే సిచ్యువేషన్స్, టెన్షన్, సస్పెన్స్ని సరిగ్గా చిన్న పిల్లోడు చూసినా సరే గూస్ బంప్స్ వచ్చేలాగా క్రియేట్ చేస్తారు. మనం ఏ ఫైట్ని తీసుకున్నా సరే అరే ఇది ఇక్కడ లేకుండా ఉంటే బాగుండే అనే ఫీల్ ఉండదు. బికాస్ ఆయన ఫిల్మ్ మేకర్లో మాత్రమే కాదు, ఒక సైకాలజిస్ట్ లాగా కూడా ఆలోచిస్తారు. ఆయన ప్రతి సినిమాలో గ్రాఫ్ చూసుకుంటారు, ఎక్కడ హైస్ ఉన్నాయి, ఎక్కడ లోస్ ఉన్నాయి, ప్రతి 15 మినిట్స్కి ఒక హై ఉంచుదాం, ఇలాగ చాలా పర్టికులర్గా స్క్రీన్ ప్లే క్రియేట్ చేసుకుంటారు. అలాని చూసే 100 మందికి నచ్చుతుందని కాదు. నేను ఎప్పుడు చెప్పినట్టు ఒక సినిమా ఆర్ ప్రోడక్ట్ సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాల్సింది మాసెస్కి. అంటే చూసేది 100 మంది అయినా దాంట్లో ఎక్కువ మందికి నచ్చుతుందా లేదా, నచ్చితే సక్సెస్ అయినట్టు, లేదంటే ఫెయిల్ అయినట్టు. రాజమౌళి గారు సక్సెస్ అయింది ఇక్కడే. ఆయన సినిమాలు ఇనిషియల్ స్టేజెస్ నుండి మెజారిటీ ఆఫ్ ది పీపుల్కి నచ్చాయి. అలాని ఏదో తీసేద్దామని కాకుండా సినిమా టు సినిమా స్కేల్ని, స్పాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. నాకెందుకో రాజమౌళి గారు తీసిన ప్రతి సినిమా ఎపిక్ మహాభారతానికి అడుగుల్లా అనిపిస్తాయి. హీస్ మేకింగ్ షూర్ దట్ హీ కెన్ హ్యాండిల్ దట్ ఎపిక్, ఆర్ మేబీ జనాలకి నమ్మకం క్రియేట్ చేస్తున్నారు హ్యాండిల్ చేయగలను అని. అలాంటి వాటిలో మగధీర, బాహుబలి ఫ్రాంచైజీని మర్చిపోలేము. చాలా షేర్ ఖాన్, ఇంకో 100 మందిని పంపిస్తావా? పీరియడ్ సినిమాల్లో కూడా డ్రామాతో పాటు గూస్ బంప్స్ వచ్చేలా సీన్లు, ఇండియాస్ బెస్ట్ క్లిఫ్ హ్యాంగర్. అదేంటో కానీ రాజమౌళి గారు చేసిందలా నచ్చుతా ఉందా, లేదంటే అది తీసింది రాజమౌళి గారు కాబట్టి పర్స్పెక్టివ్ మారుతుందా తెలియట్లేదు. బికాస్ వారణాసి కాన్సెప్చువల్ టీజర్ లో ఒక్కొక్క ఫ్రేమ్ రెండర్ చేయడానికి 25 to 30 hours పట్టిందంట. వాస్తవానికి అంత ఎఫర్ట్ అవసరమా అంటే లేదు. జస్ట్ 1 month ముందు కాన్సెప్ట్ చెప్తే పుష్ చేస్తుంటారు విఎఫ్ఎక్స్ కంపెనీస్ బెస్ట్ అవుట్పుట్ డెలివర్ చేయడానికి. మోర్ దాన్ దట్, రాజమౌళిస్ నెక్స్ట్ ఫిలిం అంటే వెస్ట్ నుండి మన దాకా చెవులు కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తాం. బట్ ఆయన అందరిలా కాదు, హీస్ డిఫరెంట్. 1 year పట్టిందంట టీజర్ చేయడానికి 400 FPS లో. ఎందుకంటే ప్రతి చిన్న మూవ్మెంట్ కనపడాలి అని. అందుకే రాజమౌళి సినిమాలు అంటే అంత యాంటిసిపేషన్ జనాల్లో. ఇంకా ఆయన తీసే సినిమాలు ఎలా అన్నా ఉన్నాయి, ఇండియన్ సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లెజెండ్ ఆర్ ది బిగ్గెస్ట్ లెజెండ్ గా నిలిచిపోతారు. బట్ ఐఎమ్ షూర్ ఏదో ఒక రోజు గేమ్ ఆఫ్ థ్రోన్స్ తలదాన్ని ఎలా తీస్తారు మహాభారతాన్ని రాజమౌళి గారు అని. మనం రాజమౌళి గారి ట్రైలర్స్ చాలాసార్లు చూస్తుంటాం. బట్ ఓవర్లుక్ చేసిన విషయం ఏంటంటే ఆయన ట్రైలర్స్ ఫస్ట్ 10 to 20 seconds సినిమాలో ర్యాండమ్ క్రూషియల్ పార్ట్స్ నుండి కట్ చేసినా సరే మిగతా అంతా సినిమాలో ఉన్నట్టు ఒక ఆర్డర్గానే ఉంటుంది. అంటే మొత్తం సినిమా కథని ట్రైలర్లో చెప్పేస్తారు. బాహుబలి 1 తీసుకుంటే శివుడు ఏకే మహేంద్ర బాహుబలి పర్వతం పైకి ఎక్కడానికి ట్రై చేయడం నుండి ఎక్కిన తర్వాత ఈవెంట్స్, ఇంటర్వల్స్, ఫ్లాష్ బ్యాక్ అడగడం, క్లైమాక్స్ ఫైట్ ఎండ్ అవ్వడం, ఇలాగ సినిమా సోల్నే కాదు ఈవెంట్స్ కూడా సినిమాలో జరిగినట్టే లైన్ గా కట్ చేసి చెప్తారు. సేమ్ గోస్ విత్ బాహుబలి 2 ట్రైలర్ అండ్ ఈవెన్ లేటెస్ట్ RRR ట్రైలర్. అంతేకాదు ఈ అలవాటు ఇప్పుడైనా పాతప్పటి నుండి ఉందా అని చూస్తే ఓల్డ్ ట్రైలర్స్ కూడా అలానే ఉన్నాయి.
రాజమౌళి గారు కేవలం ఆయన సినిమాల గురించి మాత్రమే ఇలా ఆలోచిస్తారా అనుకుంటే కాదు. ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి ఆలోచిస్తారు. మన సినిమాని గ్లోబల్కి తీసుకెళ్లాలని ఆలోచిస్తారు. పుష్ప అయితే స్టార్టింగ్లో తెలుగులో మాత్రమే రిలీజ్ చేయాలనుకున్నారట ఫస్ట్. ఈవెన్ 2 సాంగ్స్ రిలీజ్ చేసే వరకు కూడా ఓన్లీ తెలుగులో మాత్రమే రిలీజ్ చేయాలనుకున్నారట. బట్ రాజమౌళి గారు అల్లు అర్జున్, సుకుమార్ ఇంకా ప్రొడ్యూసర్స్కి కాల్ చేసి పట్టుబట్టి మరి పాన్ ఇండియన్ ఫిల్మ్గా రిలీజ్ చేయించారంట. రాజమౌళి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున ఇక్కడ నిలబడ్డారు అంటే డెఫినెట్గా అది కారణం మీరే. కట్ చేస్తే పుష్ప బిగ్ సక్సెస్, సీక్వెల్ బిగ్గెస్ట్ సక్సెస్. అంతేకాదు ఆయన పాత్ బ్రేకింగ్ సినిమాలకి ముందుండి నడిపిస్తారు. బాహుబలి తర్వాత పాన్ ఇండియా మార్కెట్ని షేక్ చేసిన సినిమా KGF. అలాంటి సినిమాని ప్రపంచం నమ్మకం ముందే రాజమౌళి గారు నమ్మి ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి సపోర్ట్ చేశారు. I met Rajmouli sir, showed it whatever we had done, we showed him. Then Shobhi sir told me, Rajmouli sir was talking so much about your work, your film. He has spoken to Anil Tadani also. Anil Tadani also told me, Rajmouli sir was talking about this film. బడ్జెట్ పెట్టిన ప్రతి సినిమా పాన్ ఇండియా సినిమా అయిపోదు. నాకు చూసినప్పుడు KGF డెఫినెట్గా అలాంటి పాన్ ఇండియా సినిమా అవుద్ది అనిపించిందండి. ఇమ్మీడియట్గా నేను అప్పుడే బాంబేలో అనిల్ తడానికి ఫోన్ చేసి, తర్వాత శోభు గారికి ఫోన్ చేసి చెప్పాను, తర్వాత సాయి గారికి ఫోన్ చేసి చెప్పాను. కట్ చేస్తే KGF సక్సెస్, సీక్వెల్ గ్రాండ్ సక్సెస్. బాలీవుడ్లో ఫుల్ బ్లోన్ VFX వచ్చిన సినిమా బ్రహ్మాస్త్ర. ఆ సినిమాకి దగ్గరుండి సపోర్ట్ చేస్తారు. వన్ ఆఫ్ ది హైలీ VFX బేస్డ్ సినిమా అది ఇండియన్ సినిమా హిస్టరీలో. That energy led me to Rajamouli garu. Led me to the one man who had truly created a film which had broken all barriers and set a new standard for cinema in India. ఒక అద్భుతమైన లవ్ స్టోరీ ఉంది. మొత్తం ఇండియా అంతా కూడా అబ్బా ఎంత అందమైన కపుల్ అనిపించే రణబీర్ అండ్ ఆలియా ఉన్నారు. బాహుబలి ది ఎపిక్, బాహుబలి ది ఎటర్నల్ వార్ ని ప్రెజెంట్ చేశారు. ఇండియాతో పాటు వెస్ట్ కూడా పిచ్చెక్ కొట్టుకుంటున్నారు. ఆర్కాన్ లెవెల్ యానిమేషన్ ఇది. ఇండియా నుండి అసలు ఈ లెవెల్ యానిమేటెడ్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని. అంటే రాజమౌళి గారు ఏమన్నా చేయని అది గ్రాండియర్. ఆయన హీరో ఎంట్రీలు కొన్ని మంత్స్ ముందు నుండి ప్లాన్ చేస్తారు. ఈవెన్ అవి సరిగ్గా రాకపోయినా మళ్ళీ రీషూట్ చేస్తారు. ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్స్, టైటిల్ రివీల్ ఈవెంట్ బడ్జెట్స్ కి మీడియం రేంజ్ సినిమాలు కొన్ని టెన్స్ ఆఫ్ మూవీస్ తీసేయచ్చు. ఇండస్ట్రీ స్టాండర్డ్స్ కి రాజమౌళి గారి మూవీ బడ్జెట్స్ చూసే మెంటల్ ఎక్కిపోతుంది. అంటే అప్పటిదాకా తెలుగు ఇండస్ట్రీ హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ పోకిరి అరౌండ్ 64 crores కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ దగ్గర. తర్వాత రాజమౌళి గారి ఫిలిం యమదొంగ 50 crores అప్రాక్సిమేట్. బట్ 2009లో వచ్చిన మగధీర బడ్జెట్ ఆల్మోస్ట్ 35 to 44 crores, అంటే మోర్ దాన్ 70% ఆఫ్ హిస్ ప్రీవియస్ కలెక్టెడ్ మూవీ. ఇంకా అక్కడ స్టార్ట్ అయితే ఈగ తప్పించి మిగతా వాటి బడ్జెట్సే మారిపోయినాయి. బాహుబలి 1 బడ్జెట్ అరౌండ్ 180 crores, బాహుబలి 2 అరౌండ్ 250 crores, RRR 550 crores. ఇప్పుడు వారణాసి అంటున్నారు 1300 crore అని. అంటే అఫీషియల్ గా తెలియదు, బట్ బజ్ అలా ఉంది. మన ఇమాజినేషన్ కి వదిలేస్తున్నారు ఆయన అంతే. ఎందుకంటే వారణాసి ఒకవేళ నిజంగా 1300 crore అయితే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే అరౌండ్ 2000 crores దాటాల్సి ఉంటుంది. అండ్ రాజమౌళి గారికి వెస్ట్లో ఉన్న ఇమేజ్కి కంటెంట్ బాగుండి ప్రాపర్ హాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్తో సినిమా థియేటర్స్లో వదిలితే ఇండియాలో ఎలాగ కొడతారు, ఇంకా హాలీవుడ్లో కూడా పిచ్చెక్కిస్తారు. సో ఆ టార్గెట్ పాసిబుల్ అవుతుంది. ఈ పొజిషన్ ఆయనకి ఎవరు ఇవ్వలేదు, ఆయనే సొంతంగా అర్న్ చేసుకున్నారు. కేవలం ఇంటర్ చదివిన వ్యక్తి ఇంత ఫిల్మ్ నాలెడ్జ్ ఉండి వేల కోట్ల ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తూ తెలుగు ఆడియన్స్ని మాత్రమే కాకుండా నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా పేరు సంపాదించుకోవడం అంటే మాటలు కాదు. ఇంత చేసిన వ్యక్తిని ఏం సినిమా తీయడం చాలా కష్టం అనిపించింది అని అడిగితే నిర్మోహమాటంగా ఆయన చెప్పే పేరు ఈగ. అండ్ దట్స్ నాట్ ఈవెన్ షాకింగ్. ఎందుకంటే అప్పట్లో మనకున్న బడ్జెట్స్, VFX క్యాపబిలిటీస్కి ఈవెన్ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు చూసిన క్వాలిటీ ప్రోడక్ట్ చూస్తున్న ఫీల్ని అచీవ్ చేయగలిగారంటే అది బిగ్గెస్ట్ అచీవ్మెంటే. మనకు తెలియని ఇంకో విషయం ఏంటంటే ఈగ సినిమా నుండి గ్లోబల్ ఫిల్మ్ మేకర్స్ కళ్ళు రాజమౌళి గారి మీద పడ్డం. Whole audience of Rajamouli that has been being built up since Iga internationally. So Rajamouli's followers and cult was building up since Iga. Iga was the film that introduced Rajamouli to the rest of the filmmaking world. I've had filmmakers requesting me from Belgium, from Switzerland, from across, wanting to know more about Rajamouli. గేమింగ్ కమ్యూనిటీ అనేది గ్లోబల్ లెవెల్లో సినిమా కమ్యూనిటీ కంటే చాలా పెద్దది. అండ్ దాని రెవెన్యూ కూడా వాళ్ళ వరకు రీచ్ అయ్యి కొంచెం క్యూరియాసిటీ పెంచినా కూడా సినిమా స్పాన్ మారిపోతుంది. ట్రిపుల్ రిలీజ్ అయిన తర్వాత ఫేమస్ గేమ్ డెవలపర్ హిడియో కోజిమా రాజమౌళి గారిని మీట్ అవ్వడం, స్టూడియోకి ఇన్వైట్ చేసి ఆయన 3D స్కాన్ తీసుకోవడం, లేటర్ ఆన్ ఆయన ఫేమస్ గేమ్ సీక్వెల్ డెత్ స్టాండింగ్ 2లో ఒక క్యారెక్టర్ క్యామియో కింద యూజ్ చేయడం, దాంట్లో ఆల్రెడీ ఫేమస్ పీపుల్ క్యామియోస్ ఉండడం వల్ల అసలు ఎవరి పర్సనల్ కొంతమంది గేమర్స్ రాజమౌళి గారి గురించి తెలుసుకోవడం, అండ్ ఇప్పుడు వారణాసి కాన్సెప్చువల్ టీజర్తో గేమింగ్ కమ్యూనిటీ ఇంకాస్త దగ్గరికి వెళ్ళిపోవడం, ఇవంతా ఏదో ఫ్లూక్లు అవ్వలేదు. రాజమౌళి గారు ఒక్కొక్క మెట్టు వేసుకుంటూ వెళ్తున్నారు. బిగ్గర్ స్టెప్స్, సో మచ్ రిస్క్ ఇన్వాల్వ్డ్. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది వరల్డ్ నుండి చాలా మంది గేమర్స్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు రిలీజ్ అవ్వగానే చూడడానికి. సో సినిమా తర్వాత సినిమాకి రాజమౌళి గారు న్యూ ఇయర్ ఆడియన్స్ని రీచ్ అవుతూనే ఉన్నారు, నో స్టాపింగ్. ఆయన ఫిల్మోగ్రఫీలో ఒక్క స్టూడెంట్ నెంబర్ 1 తీసేస్తే ప్రతి ఫిల్మ్ అప్పటి స్టాండర్డ్స్ కంటే గొప్పగా తీసినవే. అంటే దాన్ని తక్కువ చేస్తున్నాను కాదు, 100 days ఆడింది. హిట్ సినిమాది. ఫస్ట్ ఫిలిం రాఘవేంద్రరావు గారు ఎన్టీఆర్తో చేయమని చెప్పడం, ఇంకా శాంతి నివాసం సీరియల్ నుండి డైరెక్ట్గా సినిమాకి జంప్ అవ్వాలనే కసి మీద ఓకే చేసి తీశారు. కానీ ఆయన ట్రూ జర్నీ స్టార్ట్ అయింది మాత్రం సింహాద్రితో.
ఎక్కడండి జానర్ ఏదైనా సరే యాక్షన్ ఇన్కార్పొరేట్ చేయకుండా లేరు. ఒక స్పోర్ట్స్ డ్రామాలో యాక్షన్ ఉంటుంది, ఫ్యాంటసీ సినిమాలో యాక్షన్ ఉంటుంది, కామెడీ నుండి యాక్షన్కి మారుతుంది, పీరియడ్ ఫిలిమ్స్లో కూడా యాక్షన్ ఉంటుంది. ఇలాగ ఆయన దేన్ని మార్చిన యాక్షన్ని మాత్రం వదలలేదు. ఆయన మిగతా డైరెక్టర్స్ టచ్ చేయలేని టాపిక్స్ని టచ్ చేసి కష్టపడి సక్సీడ్ అయ్యారు. మగధీర అప్పట్లో హైయెస్ట్ బడ్జెట్ ఫిల్మ్. ఈగ విఎఫ్ఎక్స్ అయితే హాలీవుడ్ స్టాండర్డ్స్ అప్పట్లోనే. బాహుబలి అయితే ఇంకా చెప్పాల్సిన పనే లేదు. RRRతో Tier 1లో ఉన్న ఇద్దరు యాక్టర్స్ని పెట్టి బిగ్గెస్ట్ మల్టీ స్టార్ తీయడం. ఇప్పుడు మహేష్ బాబు గారితో వారణాసి, విచ్ ఈస్ ఫిల్మ్ ఫర్ ఐమాక్స్. రాజమౌళి గారు మనం అనుకున్న దానికంటే చాలా హైట్స్ రీచ్ అయ్యారు. ఆయన ఒక్క రిక్వెస్ట్ తర్వాత అకాడమీ వాళ్ళు బెస్ట్ స్టంట్స్ డిజైన్ కేటగిరీని ఇంట్రడ్యూస్ చేశారు. Love to have the stunt choreographers here to I think I'll take this opportunity to ask all the major awards to make a special category for the stunt guys, stunt choreographers. They really deserve that. 2028లో జరగబోతున్న 100th ఆస్కార్స్ అప్పుడు స్టంట్స్కి కూడా అవార్డు ఇవ్వబోతున్నారు. అండ్ వాళ్ళు పెట్టిన పోస్ట్లో RRR కూడా ఫీచర్ అయ్యింది. ఈవెన్ రాజమౌళి గారు కూడా షాక్ అయ్యారు. ఆయన సినిమాలోని ప్రొటగనిస్ట్ని చాలా మ్యాస్కులిన్గా మ్యాచోగా చూపిస్తారు. ఆఖరికి ఈగన పెట్టినా అలానే ట్రీట్ చేశారు. ఆయన హీరోని కంఫర్ట్ జోన్లో ఉంచారు. బట్ నాకు తెలిసి ఆయన కంఫర్ట్ జోన్ ఇదేనేమో. బియాండ్ ది లిమిటేషన్స్, ఆయన పెట్టిన స్టాండర్డ్స్ని ఆయనే దాటి కొత్త స్టాండర్డ్స్ క్రియేట్ చేయడం. ముంబైలో జరిగిన RRR ఈవెంట్ అప్పుడు జస్ట్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ అప్పుడు ఎక్కడో లైట్ సరిగా పనిచేయలేదని ముంబై నుండి హైదరాబాద్కి క్రూని రప్పించి సెట్ వేయించి క్రేన్లు తెప్పించి మళ్ళీ రీషూట్ చేసి డెలికేట్ చేశారంట. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఆయన అనుకున్న సీన్ అనుకునే రాలేదంటే ఒప్పుకోరు, వచ్చేదాకా షూట్ చేస్తూనే ఉంటారంట. అందుకే జక్కన్న అని పేరు పెట్టారు ఎన్టీఆర్ గారు. రాజమౌళి గారి నెక్స్ట్ మూవ్ని మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయలేం. మహేష్ బాబు గారితో సినిమా లాంగ్ డ్యూ ఫైనల్గా జరుగుతుంది. స్టార్టింగ్ నుండి ఇండియానా జోన్స్ కైండ్ ఆఫ్ యాక్షన్ అడ్వెంచర్ అని చెప్పుకుంటూ వచ్చారు. అండ్ ఇట్ ఈస్ అందరూ మహేష్ బాబు గారిని కౌబాయ్ లుక్లో అడ్వెంచర్కి వెళ్ళడం అన్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ ఉంటే దడేల్ మరి టైమ్ లైన్స్, రాముడి యాంగిల్, మన హిస్టరీ ఇన్కార్పొరేషన్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మహేష్ బాబు గారిని బోయపాట్ లెవెల్ ప్రెజెంటేషన్. ఆల్రెడీ ఫస్ట్ టైం ఈ క్లిప్ చూసినప్పుడు నేను ఇలానే ఫీల్ అయ్యా, బోయపాట్ హీరో ప్రెజెంటేషన్ అని. అప్పటిదాకా హ్యాండ్సమ్ లుక్స్లో జస్ట్ అలా గడిపేసిన మహేష్ బాబు గారికి ఈ లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే నమ్మలేదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇంత కంట్రిబ్యూట్ చేస్తున్న మనిషికి అడ్డంకులే లేవా అంటే ఉన్నాయి, చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల, మహాన్న మాటల వల్ల సెంటిమెంట్స్ హర్ట్ అయినాయి, కేసులు, ఎఫ్ఐఆర్లు అయినాయి. బట్ అన్నిటికీ ఆయన ఒకప్పుడే ఆన్సర్ ఇచ్చేశారు. మై వర్క్ ఈజ్ మై గాడ్, మై వర్క్ ఈజ్ సినిమా. రాజమౌళి గారు RRRతో వెస్టర్న్ ఆడియన్స్ గుండెల్లో నిలిచిపోయారు. మెనీ ఆఫ్ దెమ్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిస్ నెక్స్ట్. మనకు తెలుసు RRR యూఎస్లో చేసిన రచ్చ 95 years తర్వాత ఫస్ట్ టైం ఇండియన్ ఒరిజినల్ ఫిల్మ్ సాంగ్కి ఆస్కార్ రావడం, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, క్రిటిక్స్ చాయిస్ మూవీ అవార్డ్స్, సాటర్న్ అవార్డ్స్, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్స్, జేమ్స్ కెమెరాన్ రాజమౌళి గారిని మెచ్చుకోవడం, జో రస్సో దిస్ ఈస్ హౌ యాక్షన్ షుడ్ బి డన్ అనడం, ఇలా న్యూమరస్ అవార్డ్స్ రావడం, అప్రిషియేషన్ ఫ్రమ్ లెజెండ్స్ లైక్ స్టీవెన్ స్పీల్బర్గ్. మనం ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజమౌళి గారు మిగతా ఏ ఇండియన్ డైరెక్టర్ అచీవ్ చేయంది చేశారు. ఇండియన్ సినిమాని గ్లోబల్ మ్యాప్లో పెట్టేశారు. ఇవన్నీ కొన్ని సంవత్సరాల ముందే రాజమౌళి గారు దీన్ని ఫోర్స్ చేశారు. ఒక ఫంక్షన్లో ఒక లేడీ ఇలా అడిగారు, మీకు ఒకవేళ హాలీవుడ్ సినిమా తీసే ఛాన్స్ వస్తే మీరు ఏ హీరోని క్యాస్ట్ చేస్తారు? దానికి రాజమౌళి గారు ఇచ్చిన ఆన్సర్ ఇది. క్రౌచింగ్ టైగర్, హీడెన్ డ్రాగన్ వచ్చినప్పుడు అది అమెరికా అంతటా చాలా పెద్ద విజయం సాధించింది. బట్ దాన్ని చైనీస్ లాంగ్వేజ్ లోనే రిలీజ్ చేశారండి, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ పెట్టి. ఇంగ్లీష్ లో డబ్ చేయలేదు. నాకు అంత ఛాన్స్ వస్తే ఇండియన్ మైథాలజీ, మహాభారతం, రామాయణం, మన పౌరాణికాలని మన కైండ్ ఆఫ్ ఎమోషన్స్ తో, మన కైండ్ ఆఫ్ మ్యూజిక్ తో తీయడానికి ట్రై చేస్తాం. ఎలా అయితే చైనీస్ ఫిల్మ్ క్రౌచింగ్ టైగర్, హిడెన్ డ్రాగన్ చైనీస్లో తీసి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో వదిలినా యూఎస్లో సక్సెస్ అయిందో, సేమ్ అలాగా మన ఇండియన్ మైథాలజీని మన కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ మ్యూజిక్తో తీస్తాను అని చెప్పారు. RRR సర్ప్రైజ్ అయినా సరే ఆ మాటని వారణాసితో నిలబెట్టుకుంటున్నారనిపిస్తుంది. #టైమ్ ట్రాటర్ అని పెట్టినప్పుడు అర్థం చేసుకోవాలి. టైమ్ లైన్స్ మారడం, ఎపిక్ విజువల్స్. సో హీస్ ఆన్ హిస్ మిషన్. రాజమౌళి గారు ఒకప్పుడు చెప్పారు, నేను క్రిటిక్స్ కోసం, అవార్డ్స్ కోసం సినిమాలు తీయను. నేను థియేటర్కి వచ్చి 3 గంటలు రియాలిటీ మర్చిపోయి ఆనందంగా ఎంజాయ్ చేద్దామని వచ్చిన ఆడియన్స్ కోసమే తీస్తాను అని. ఆడియన్స్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో ఉన్నారు, కొన్ని కోట్ల మంది. ఆయన ప్రూవ్ చేశారు లాంగ్వేజ్ అనేది బ్యారియరే కాదు, ఎమోషనల్ యూనివర్సల్ అయితే అని. బడ్జెట్ కూడా బ్యారియర్ కాదు, విజన్ లిమిట్లెస్ అయితే అని. ఆయన ప్రూవ్ చేశారు ఎక్కడో ఆంధ్రాలో మారుమూల పల్లె నుండి వచ్చి కసితో సినిమాలు తీసి ఆడియన్స్ని మెప్పించవచ్చు అని. ఈరోజు జపనీస్ వాళ్ళు ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ డ్రాయింగ్స్ గీసి, టాయ్స్ చేసి లవ్ చూపిస్తున్నారంటే అది RRR సక్సెస్ మాత్రమే కాదు, రాజమౌళి సక్సెస్. ఫారిన్ వాళ్ళు తెలుగు సాంగ్ని సెలబ్రేట్ చేస్తున్నారంటే రాజమౌళి సక్సెస్. ఇండియన్ సినిమాని గ్లోబల్ స్టేజ్కి తీసుకెళ్లారంటే అది రాజమౌళి గారి సక్సెస్. దిస్ ఈజ్ రాజమౌళి's victory. I thought it was spectacular work, and it was great to see Indian cinema, bursting out into the world stage with broad acceptance.